ఇప్పుడు చాలామంది యూఎస్కి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడానికి అక్కడ సెటిల్ అవ్వడానికి చాలా తంటాలు పడుతుంటారు. కానీ ఇంకొంతమంది ఏదో అబ్రాడ్లో మంచి జీతంతో మంచి ఒక ఫినాన్షియల్గా అన్ని వెల్ సెటిల్డ్గా ఉన్న కంట్రీలో సెటిల్ అయిపోవాలని చాలామంది చూస్తుంటారు. అలా ఫ్యామిలీతో పాటు సెటిల్ అయిపోగలిగే కంట్రీస్ ఏమున్నాయి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి, రియల్ లైక్ ఇట్. ఎందుకంటే చాలా మంది తెలుసుకోవాలి దట్ మెనీ కంట్రీస్ వేర్ పీపుల్ క్యాన్ సెటిల్ డౌన్ విత్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆస్ట్రేలియా అండి, వెరీ గుడ్ కంట్రీ. అండ్ ఆస్ట్రేలియా గివ్స్ ఆపర్చునిటీస్ ఫర్ లాట్ ఆఫ్ స్కిల్ వర్కర్స్. అది ఐటీలో కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, రైట్? అండ్ ఈవెన్ అన్స్కిల్డ్ వీసాస్ లైక్ ఈవెన్ పీపుల్ ఫ్రమ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే వెల్డింగ్ ఇండస్ట్రీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇదంతా అగైన్ ఫాల్స్ ఇన్ టు పాయింట్ సిస్టమ్ అండి. ఇఫ్ అన్ ఇండివిజువల్కి అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లైక్ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ప్రాపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, అండ్ ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు స్కోర్ ద రిక్వైర్డ్ scores in all English language tests, right? They'll be able to get the visa, and వాళ్ళకి డిపెండెంట్స్గా they can take their family members. Permanent residency వస్తుంది, you can also work there, high paid salary, and మీకు అంత ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. More just it might cost you nothing more than about 1 to 3 lakhs. Okay. Yeah. So this is one country అండి. Australia has a lot of opportunities. అందులో చాలా కేటగిరీస్ వీసాస్ ఉన్నాయి. ఇంకా లైక్ 190 వీసా అని స్టేట్ నామినేషన్ స్పాన్సర్షిప్, 491 అని రీజనల్ స్పాన్సర్షిప్, 189 అని హోల్ ఆస్ట్రేలియా స్పాన్సర్షిప్, అలా ఉంటుంది అనమాట. మళ్ళీ అందులో స్కిల్ కేటగిరీస్ 482 వీసా అని, 186 వీసా అని, ఇట్లా చాలామంది సెటిల్ అవుతున్నారండి. ఎవరైనా ఐటీ పీపుల్ 35 బిలో ఉన్నారు, దే ఆర్ మ్యారీడ్, చిల్డ్రన్కి మంచి లైఫ్ ఇవ్వాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండ్ కెనడా అండి. న్యూజిలాండ్ కూడా ఒకవేళ న్యూజిలాండ్కి పిహెచ్డి ఉంది అంటే, ఇఫ్ సమ్మన్ హ్యాస్ అ పిహెచ్డి కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఫ్రమ్ హియర్. ఓ ఫెంటాస్టిక్. అండ్ న్యూజిలాండ్ గురించి చాలా విన్నాను. లైక్ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఎక్కువగా. అంటే ఈవెన్ ప్లంబర్ని, ఒక ఫార్మర్ని ఎంత డిగ్నిటీతో చూస్తారో వైట్ కాలర్ జాబ్స్ ఉన్న వాళ్ళని కూడా అంతే చూస్తారు. సో డిఫరెన్స్ ఏం లేదు, ఆ జీతాలు కూడా ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంటాయి అవర్స్ని బట్టి అని అసలు ఉన్నా. ప్లంబర్స్ ఆర్ ది హైయెస్ట్ పెయిడ్ salary అండి ఇన్ న్యూజిలాండ్, రైట్? మోర్ దెన్ $200,000 సంపాదిస్తారు. రియల్లీ? yes. అండ్ ఈవెన్ వెల్డర్స్కి ఈజీగా 3 to 4 lakhs పర్ మంత్ ఉంటుంది. ఈవెన్ షెఫ్స్ ఆర్ ఎర్నింగ్ మోర్, రైట్? బట్ ఇవన్నీ దే రియలీ నీడ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో yes, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ మోడీని కలవడానికి వచ్చారు, అండ్ దే వాంటెడ్ మోర్ ఇండియన్స్ టు కమ్. ఈ మధ్య చాలా న్యూజిలాండ్ స్టడీ వీసాస్ కూడా పడ్డాయి, అండ్ ఈవెన్ డిపెండెంట్స్ ట్రావెల్ అయ్యారు. And they are coming up with 16 billion projects in New Zealand for infrastructure development. So from 2025 to next 2030, they need lot of skilled workers, welders kani, like CNC operators kani, bus drivers kani, and electricians kani. Ilanti skilled workers chala kavali. Drivers chefs kuda. Oh my god. Bus drivers. అదే అంటే మన వాళ్ళంతా బీటెక్ చేసేసేయాలి, సాఫ్ట్వేర్ అయిపోవాలి, ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. కానీ ఒక వర్క్ నేర్చుకుంటే దాంతో కూడా సర్వైవ్ అవ్వచ్చు అని చాలా మంది గమనించలేకపోతున్నారు. ఇందాక అన్నారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అవుట్ స్టాండింగ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ ద సేమ్ రెస్పెక్ట్ ఈక్వల్ టు దేర్ జాబ్స్. ట్రూ. సో అమెరికా అని చచ్చిపోకుండా ఎందుకంటే పాలసీస్ చేంజ్ అవుతున్న కొద్దీ సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోతున్నారు చాలామంది. సో అక్కడికి వెళ్తే మనం బ్రతకుతామో లేదో, అక్కడికి వెళ్తే మళ్ళీ పంపించేస్తారేమో, డిపోర్ట్ చేసేస్తారేమో, బలవంతంగా డీటైన్ చేస్తారేమో, ఇవన్నీ పెట్టుకునే బదులు లైక్ మీరు చెప్తున్నట్టు ఇన్ని కంట్రీస్లో ఇన్ని డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకొని మేబీ అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే బాగుంటుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్.